సర్వకార్యేషు సర్వదా. ఇక్కడోళ్ళంతా గింతే, గిలాంటోళ్ళను నువ్వు మారుస్తావా? ప్రమాదకరమైన శత్రు ఏంటంటే ప్రజల్లో ఉన్న అజ్ఞానం. మేము వందే మాత్రం గీతం పాడుతాంటే మమ్మల్ని నిజాం ప్రభుత్వం దేశద్రోహులతో ముద్రేసింది. जाके सरदार पटेल और नेहरू की చెప్పుంది ఈ పాన్సరీ సావనికి కారణం మీరేనని. సర్దార్, నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇక్కడ 100 మంది పికలు తెగుతాయి. ఏ రజాకా, నీ కాసిం రోజుని బొంద పెడతా, నీ నిజాన్ని బొంద పెడతా. యుద్ధం ఒక్కటే మార్గం. నిజాం అబద్ధాల కోరు. ఇండియన్ కరెన్సీని హైదరాబాద్ స్టేట్ లో బ్యాన్ చేశాడు. 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్ పంపించాడు. ఐక్యరాజ్య సమితికి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాడు. సర్దార్ పటేల్ కు దాడి చేసే విషయంలో ఏమడ్డొస్తుంది? ఇద్దరు ముగ్గురిని చంపి ఆ జాగలో మన మందిని పెంచుకున్నాం. ఔరున్న ఇద్దరు ముగ్గురి కి జగా 2-3 వేలు, 2-3 వేలకు జగా 2-3 లక్షలు. అట్లా మన వాళ్ళతో పెరగాలి హైదరాబాద్. హమ్ కాసిం రిజ్వీ సాబ్ కి కలని బరాబర్ నిజం చేస్తాం. తూర్పుకి పాకిస్తాన్, పడమర की पाकिस्तान, दक्षिण में हैदराबाद और बीच में हिंदुस्तान. హైదరాబాద్ హిందుస్థాన్ లో అస్సలు కలవది, బల్కి హిందుస్థానీ హైదరాబాద్ లో కలిసిపోతుంది. ఊరాలని కొడితే మొగోనేమనుకుంటున్నావురా? నీకు దమ్ముంటే నన్ను కొట్టరా. ఓలు పడితే వాళ్ళు హరిని తిట్టేటోలే, ఓలు పడితే వాళ్ళు హరిని కొట్టేటోలే. మరి ఇప్పుడు హరి కొడతాడు. భారత్ మాతా కే! సాగ కదిలింది ప్రజాదండు.